RC16 ఫస్ట్ లుక్, అదే విధంగా అఫీషియల్ టైటిల్, ఈ రెండు చూసిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి కూడా పండగే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన లుక్ ని చూస్తే అరే బాబు ఇంత రగ్గడ్గా ఉన్నాడేంటి, ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఫ్లాట్ అవ్వాల్సిందే, ఇలాంటి లుక్ చూస్తే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చొక్కాలు చింపేసుకోవాల్సిందే, ఇలాంటి ఒక కట్అవుట్ అక్కడ తెర మీద థియేటర్లో కనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా నిల్చొని డాన్స్ వేస్తారు, వీడలు వేస్తారు అనే విధంగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా మొత్తానికైతే RC16 మీద ఎప్పటి నుంచో కూడా ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అనుకున్న రేంజ్ లో గేమ్ చేంజర్ సినిమా అంటే హిట్ కాలేదు కాబట్టి అప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ సినిమా ఏంటి అయిపోయింది, నెక్స్ట్ కాబోయేదేంటి, నెక్స్ట్ రాబోయేదేంటి, దాని మీద మనం ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకోవాలంటే బుచ్చిబాబు మీద మొత్తం వాళ్ళ నమ్మకం మొత్తం మీద కూడా బుచ్చిబాబు మీదనే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన ఏ లెవెల్లో ఆలోచిస్తాడో, ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉన్నదాన్ని రెగ్యులర్గా కాకుండా కొత్తదనాన్ని చూపించడం, అందులో కూడా ప్రత్యేకతని క్రియేట్ చేయడం కావచ్చు, ఒక నెక్స్ట్ లెవెల్ వేరే వాల్ని క్రియేట్ చేసి చూపించడం అనేది బుచ్చిబాబుకు ఫస్ట్ సినిమాతోనే అందరు కూడా అర్థమైపోయింది. అంటే అలాంటి ఒక ఉపేంద్ర సినిమాలో అలాంటి ఒక లవ్ స్టోరీ కామన్ అయినప్పటికీ అందులో ఒక కొత్తదనాన్ని చూపించి అందరిని కూడా మెప్పించాడు. ఆ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు కూడా తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ RC16 అదేవిధంగా పెద్ది సినిమా, ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా రావడం జరిగింది. మరి అఫీషియల్ టైటిల్ పెద్ది అని కూడా చెప్తున్నారు. అయితే ఉత్తరాంధ్రకి సంబంధించి అక్కడ ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ అని అండ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఓన్లీ క్రికెటే కాకుండా ఈ సినిమాలో కబడ్డీ కావచ్చు, అదేవిధంగా కుస్తీల పోటీ కావచ్చు, ఇవన్నీ ప్లేస్ కూడా ఉంటాయంట. అండ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక ఆట కూలీలాగా కనిపించబోతున్నాడు. అంటే ఆట కూలీ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఒక ప్లేయర్ ఉంటే కబడ్డీ మాత్రమే ఆడతారు, ఇంకొక ప్లేయర్ ఉంటే ఓన్లీ క్రికెట్ మాత్రమే ఆడతారు. కాకపోతే ఒక ప్లేయర్ ఏంటంటే అన్ని ప్లేస్ కూడా అంటే అన్ని ఆటలని కూడా ఆడతాడు. సో అందులో రామ్ చరణ్ ఈ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక్కడ అంటే ఆటల్ని ఎవరైతే నిర్వహిస్తారో ఆ యాజమాన్యం ఇక్కడ రామ్ చరణ్ని తీసుకొని ప్రతి ఆటలోని అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, అన్నిట్లో కూడా పాలు పంచుకుంటారు. సో ఈ విధంగా ఒక వ్యక్తిని తీసుకొని అన్నిట్లో పాలు పంపించి ఇప్పుడు నార్మల్గా ఒక దగ్గర మనం ఉద్యోగం చేస్తున్నాం, అక్కడ మన బాస్ ఎలాంటి ఏ పనులు చెప్పినా కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. సో అదే విధంగా ఆ పాత్రలో ఒక ఉద్యోగి పాత్రలో ఇక్కడ మనకు రామ్ చరణ్ కనిపించబోతున్నాడు, అన్ని ఆటల్లో కూడా కనిపించబోతున్నాడు. అందుకోసమని ఆట కూలీ అంటున్నారేమో అని కూడా కొంతమంది అంటున్నారు. ఇది జస్ట్ మన ఊహ మాత్రమే, కాకపోతే ఎగ్జాక్ట్లీ నిజంగా ఉందంటే దాన్ని కూడా 100% క్లారిటీ చెప్పలేదు. ఏదేమైనప్పటికీ ఇలాంటి చిన్న హింట్స్ ద్వారానే, ఇలాంటి చిన్న హింట్స్ తెలిసిన తర్వాతనే ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా గురించి ఊహించుకుంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ అంటే గ్లోబల్ లెవెల్లో ఒక గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. ఇక్కడ RRR సినిమా తర్వాత ఆస్కార్ లెవెల్లో అందులో ఒక సాంగ్ వెళ్ళింది, ఆ తర్వాత గ్లోబల్ లెవెల్లో అందరికీ తెలిసాడు. కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ RC16 ఏదైతే పెద్ది అనే అఫీషియల్ టైటిల్ పెట్టారో ఈ సినిమా కోసం కూడా ముందుగా ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మనకు రీసెంట్గా నిర్మాత రవిశంకర్ కూడా కొన్ని అంటే ఈ సినిమా గురించి రీసెంట్గా నేను కొన్ని గ్లిమ్స్ చూశాను. పర్టికులర్ ఒక సీన్ కోసం మాత్రం నేనే రిపీటెడ్ మోడ్లో మళ్ళీ చూశాను. ఇంకా కల్ట్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా 1000 సార్లు అయినా చూస్తారు ఆ గ్లిమ్స్ అనే విధంగా ఒక ఎలివేషన్ కూడా ఇచ్చారు. సో మొత్తానికి నిర్మాతలు కావచ్చు, మూవీ టీం నుంచి వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఈ అఫీషియల్ టైటిల్ కావచ్చు, అఫీషియల్గా వచ్చిన ఈ ఫస్ట్ లుక్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యాన్స్కి మాత్రం పండగ అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అని.